యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం 37వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చున్నాడు. జాగ్రత్తగా వినండి. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ఎవరిస్తున్న సాక్ష్యం అది? యేసుక్రీస్తు వారు స్వయాన ఇస్తున్న సాక్ష్యం అది. ఎవడును ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ఎవరికి ఇవ్వలేదు కానండి. పలానా అయ్యగారికి మాత్రం ఆ ఒక్క దర్శనం మాత్రం కలిగిందండి అని అన్నారు అనుకోండి. అప్పుడు చెప్పుతున్న అయ్యగారు అబద్ధం ఆడుతున్నట్ట, యేసుక్రీస్తు వారు అబద్ధం ఆడుతున్నట్ట, పరిశుద్ధ గ్రంథం అబద్ధం ఆడుతున్నట్ట, సహోదరు అబద్ధం ఆడుతున్నట్ట? అయితే సహోదరు అబద్ధం ఆడదు, కానీ పొరబడుతుంది. పొరపాటు ఎందుకు వస్తుంది అంటే, చీకట్లో మనం రూమ్ అంతా చీకటిగా ఉంది, ఏదో ఒక వస్తువుని తీసుకొని రమ్మన్నాం, ఏం చేస్తారండి? తడుగుకుంటూ వెళ్తుంది. కరెక్ట్ ఏ వస్తువు తీసుకురమ్మన్నావు దాన్ని పట్టుకుంటుందా? లేదు, పొరబడి ఇంకో దాన్ని దేన్నో పట్టుకుంటుంది. తాడు పట్టుకోవాలని అనుకుంటే పావును పట్టుకుంటుంది.